నూడిల్స్ చూసారా చాలా ఎమ్మీగా ఉన్నాయి కదండి. ఇవి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది. సో మీకు కూడా చెప్తాను ఈరోజు నూడిల్స్ ఎలా చేయాలో. ముందుగా నా ఛానల్కి అందరికీ వెల్కమ్ అండి. మనం నూడిల్స్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే బయట దొరుకుతాయండి విడిగా నూడిల్స్, అవి తీసుకోవాలి. అండ్ ఒక 4 to 5 మిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకుంటే చాలండి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే క్యారెట్, క్యాప్సికమ్ అలాంటివి అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం పొయ్యి అంటు పెట్టుకొని ఇలా ఒక వెజిల్ అయితే తీసుకొని అందులో వాటర్ పోసుకొని తర్వాత మనము ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అది మరిగినాక నెక్స్ట్ ప్రాసెస్ అండి. సో ఈ ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే మనం తీసుకున్న నూడిల్స్ అనేవి మంచిగా ఏమంటారు విడివిడిగా రావడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ మరిగినాక మనం నూడిల్స్ అనేవి తీసుకోవాలి. నూడిల్స్ నేను వచ్చేసి ఒక 2 అయితే తీసుకుంటున్నాను. ఇలా 5 వస్తాయి ఇలాంటి ప్యాకెట్స్లో, బయట దొరుకుతాయి ఎక్కడైనా కానీ. 2 తీసుకుంటాను. మనం వాటర్ ఎంత తీసుకోవాలి అని చెప్పినట్టయితే జస్ట్ ఆ నూడిల్స్ వేస్తే అవి లోపలికి వెళ్ళిపోతే చాలండి. మనం వాటర్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆ నూడిల్స్ ఉడికినాక మనం వాటర్ అనేది ఆటోమేటిక్గా వంపేస్తాము. ఎన్ని వాటర్ తీసుకున్నా ఏం ఫరక్ పడది, బట్ తక్కువ అయితే తీసుకోవద్దు అంతే. అప్పుడప్పుడు మనము ఉడికినా లేదా అని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఎమ్మీగా అయితే ఉంటుందండి ఈ నూడిల్స్ అనేది. ఈ నూడిల్స్ అనేది ఎక్కడదో ఫుడ్ కాదండి, జస్ట్ అయితే మైదా పిండితో లేకపోతే గోధుమ పిండితో మాత్రమే తయారు చేస్తారు. హెల్దీ అండి, బయట అవి ఇవి కలిపే బదులు ఇలా చాలా బెటర్గా ఉంటుంది. సో ఇలా ఉడికిందని చెక్ చేసుకొని మనమైతే వంపేసుకోవాలి. సో నేను ఫస్ట్ ట్యాప్ ఆన్ చేసి తర్వాత వంపేస్తాను. అటు చల్లీలు ఇటు వేడి నీళ్ళు అది 2 మిక్స్ అయిపోతాయి. అప్పుడు ఏం ఇబ్బంది అనేది ఉండదు ట్యాప్ కింద వాటర్కి అనేది. అది పక్కకు పెట్టుకొని ఇలాంటి వెజిల్ అయితే ఇంకోటి తీసుకోవాలి. మనం ఎక్కువ నూడిల్స్ తీసుకుంటే పెద్ద గిన్నె తీసుకోవాలి, లేకపోతే ఇలాంటిది అయితే సరిపోతుంది నేను తీసుకున్న వాటికి అయితే. సో మనమైతే ఫస్ట్ ఇదైతే పక్కకు పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్నాక ఇది వేడయ్యాక ఒక 4 to 5 మన స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది, అంతే సరిపోతుందండి. మనం ఎక్కువ వేయనవసరం లేదు. నేను వచ్చేసి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకే చేస్తున్నాను. సో నో ప్రాబ్లం, ఒక ఆయిల్ ఫుడ్ పెట్టాలా వద్దా అని చెప్పేసి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఈ నూడిల్స్ అనేది మనం ఇంట్లో దొరికే పదార్థాలతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. జస్ట్ ఆయిల్ వేడెక్కినాక మనం ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసినట్టయితే ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, ఉల్లిపాయ, ఇంకా కరివేపాకు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకోవచ్చు. ఏం ఇబ్బంది ఉండదు. మనకి ఏమైనా ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే లైక్ క్యారెట్, క్యాప్సికమ్ ఏది ఉన్నా కానీ మనం వేసుకోవచ్చు. అవన్నీ ఉడికినాక మనమైతే నూడిల్స్ అయితే వేసుకుంటాము. చూసినట్టయితే చాలా బాగా అయితే ఉంటుందండి నూడిల్స్ అనేది. ఎవరికైనా పెట్టొచ్చు, చిన్నపిల్లలు అయితే తినొచ్చు, ఏం పర్వాలేదు. చూసారు కదా, ఫస్ట్ కరివేపాకు వేసాను, ఆ తర్వాత నేనైతే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎందుకు వేసానంటే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు అని చెప్పేసి, లేట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఉప్పు అయితే వేసాను. చూసారుగా, ఉప్పు వేసాక కొంచెం ఎల్లిపాయలు అయితే వేస్తాను. ఎల్లిపాయలు కూడా ఆప్షనల్, మీకు కావాలంటే హెల్దీ అనుకుంటే వేసుకోవచ్చు. సో మేమైతే ఎల్లిపాయలు తింటాం డైరెక్ట్గా, సో అందుకే ఎల్లిపాయలు అయితే వేసాను. ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఇన్స్టాంట్గా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు అండి నూడిల్స్ అనేది. పసుపు అయితే ఒక స్పూన్ వేసానండి. ఈ పసుపు వేసాక మంచిగా కలుపుకొని అంతా కూడా ఈజీగానే తొందరగానే వేగిపోతుంది. ఇదంతా వేగిపోయినాక మనం నూడిల్స్ వేసుకోవాలండి. అసలు చాలా తొందరగా అయిపోతుంది ఈ నూడిల్స్ చేసుకోవడం అనేది. చూసారు కదా, నూడిల్స్ ఎంత ఫ్లఫీగా అతుక్కోకుండా విడివిడిగా స్మూత్గా వచ్చాయి. చూసారా, అంతలా నేను చెప్పినట్టు ఆయిల్ వేసి వాటర్లో ఉడకబెట్టినట్టయితే ఇలా ఈజీగా మంచిగా వస్తాయండి నూడిల్స్ అనేవి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇలా మనం కలుపుకోవాలి. లోపల మనం చేసిన పోసు ఇదంతా ఉంది కదండి, అదంతా కలుపుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కింద పెట్టవచ్చు, స్నాక్ లాగా కూడా పెట్టచ్చు, తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ఫుడ్ అంతా కూడా. సో ఇలా కలుపుకున్నాక మనము కారం, ఉప్పు, మసాలా అయితే వేసుకోవాలి. సో మనం ఇంట్లో దొరికే దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. మా కారం అయితే బాగా ఘాటు కారం ఉంటుంది కాబట్టి మేమైతే కొంచెం వేసుకున్నాము, లేకపోతే మీరు 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఫస్ట్ కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత నేను ధనియాల పొడి వేసుకున్నాను. ఎందుకంటే మేము ఎలాంటి సాస్ లైక్ టమాటో సాస్, సోయా సాస్ ఎలాంటి సాసెస్ వాడకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే నేనైతే నూడిల్స్ అయితే చేశానండి. చాలా ఎమ్మీగా అయితే ఉంది. ఆ తర్వాత నిమ్మకాయ రసం అనేది వేస్తాను. ఇట్స్ యువర్ ఆప్షనల్ అండి. సో చూసారు కదా, చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది నూడిల్స్. పిల్లలు పెట్టొచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళైనా ఇంకా ఎవరైనా సీనియర్ సిటిజన్ మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ తినొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎలాంటి వేరే ప్రోడక్ట్స్ అనేది వాడలేదు, మంచిగా ఉంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది నూడిల్స్. మీకు నచ్చిందన్న రెసిపీ నచ్చినట్టయితే ఒక కమెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్టయితే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.